హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. ఈ వీడియోలో మనం షాకిబ్కి తెలివి ఉందా తెలివి లేదా అసలు అర్థమే కావట్లేదు. మాస్క్ మ్యాన్ మాత్రం ఈరోజు మాస్క్ తీసి ఆడాడు. మైండ్ గేమే కాదు, ఫిజికల్ గేమ్లో కూడా తను ఆడగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. దాలియా మాస్క్ మ్యాన్ మీద ఒక కామెంట్ చేసింది, పర్సనల్ అయిపోతాడని. నాకు ఇంతవరకు ఎక్కడ మాస్క్ మ్యాన్ పర్సనల్ అయినట్టు అనిపట్ల. తను మాట్లాడే విధానం, తన వాయిస్లో ఉన్న బేస్ అలాంటిది. తను ఎవరి మీద ఇంతవరకు పర్సనల్ అవ్వాల. పర్సనల్ అనేది చాలా పెద్ద మాట. బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు అది తంది. తను బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడనింది కదా, ఒక్క పాయింట్ చెప్పండి నేను బ్యాక్ బిచ్చింగ్ చేసిందని దాలియాని అడిగితే దాలియా చెప్పలేకపోయింది. అలాంటప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఓకేనా? వర్తిలో మీరు అన్వర్తి అని చెప్పి ఈ మాటలు మాట్లాడింది దాలియా. అలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు. మాస్క్ మ్యాన్ మాత్రం ఈరోజు ఎక్సలెంట్ గా గేమ్ ఆడు. దివ్య కూడా సూపర్ గా ఆడింది, ఓకేనా? అవి పెట్టేటప్పుడు ఒక పిరమిడ్ షేప్ పెట్టమంటే ఆ పిరమిడ్ షేప్ లో దివ్య ఎక్సలెంట్ గా ఒక కోటనే కట్టేసింది. ప్రియా కూడా బాగా ఆడింది, బట్ ప్రియా ట్రై చేసింది, 2 times పడిపోయింది. బట్ దివ్య బాగా ఆడింది, ఎక్సలెంట్. ఆ తర్వాత షాకిబ్ కి అయితే నాకు తెలిసి లేదు బ్రో, లక్ లేదు అసలు. ఎంత ట్రై చేస్తున్నా గానీ తను ట్రై చేస్తున్నాడు, కాకపోతే కొంచెం మైండ్ అనేది షాకిబ్ కి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. తను ఆడలేకపోతున్నాడు. ఓకే ఓకే షోలోకి వెళ్తే శ్రీముఖి బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. ఇది ఫినాల్ ఎపిసోడ్. ఇక్కడి నుంచి మీరు ఎవరైతే బాగా ఆడతారో 13 లో నుంచి కొంతమందిని మేము తీసుకుంటామని చెప్పారు. అక్కడ వర్తి అన్వర్తి అని ఒక గేమ్ పెట్టారు. హరీష్ షాకిబ్ ఇచ్చాడు. నువ్వు ఫోన్ టాస్క్ లో కానీ మళ్ళీ ఆ హెయిర్ తీపించుకునే దాంట్లో చూపించిన ఇంట్రెస్ట్ నువ్వు తర్వాత చూపించలేకపోయావు అని. బట్ నాకు కూడా అలాగే అనిపించింది. బట్ తనకి ఛాన్సెస్ వచ్చినాయి షాకిబ్ కూడా ప్రూవ్ చేసుకోమని, కానీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, ఓకేనా? తనకి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో తన మైండ్ అయితే పనిచేయట్లేదు. అది తనే ఒప్పుకున్నాడు. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు ఆ టైంకి నేను మాట్లాడతా కానీ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ నాకు రావట్లేదు అని షాకిబే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత షాకిబ్ నాకు కూడా ఎక్కువగా కనపడాల, ఆర్గ్యుమెంట్ లో కనపడాల, గేమ్స్ లో కూడా కనపడాల. ఆడతాడు, ఓడిపోతున్నాడు. తనకు లక్ ఉందో లక్ లేదో కూడా తెలియట్లా. ప్రతిదీ లక్ మీద బేస్ అవ్వదు, మనం కష్టపడాలా. తను కష్టపడుతున్నాడు, కాకపోతే లక్ అనేది వర్కౌట్ అవ్వట్లా, అది మాత్రం నిజం. బట్ షాకిబ్ మట్కి ఎంటర్టైనింగ్ గా ఉన్నాడు బ్రో. ఇలాంటి కంటెస్టెంట్ అంటే తికమక చేసే కంటెస్టెంట్ అంటే కొంచెం మైండ్ లేకుండా, మైండ్ ఉంది కాకపోతే అది ఉపయోగపడదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి వస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది, ఓకేనా? ఇతను చూస్తే కొంచెం నాకు అమర్దీపే గుర్తొచ్చాడు, ఓకేనా? అమర్దీప్ మొన్న ఒక టాస్క్ లో కూడా నన్ను చూస్తే నాకు అమర్దీప్ గుర్తు వస్తున్నాడు, షాకిబ్ కూడా అన్నాడు. చూద్దాం ఇలాంటి కంటెస్టెంట్ అయితే కావాలా. బట్ హరీష్ మాస్క్ మ్యాన్ మాత్రం గన్ పాయింట్సే చెప్పాడు ఈరోజు. ఎక్సలెంట్ గా పాయింట్స్ బాగా పెట్టాడు, గేమ్ బాగా ఆడాడు, అంతా బాగుంది మాస్క్ మ్యాన్ హరీష్ ది. ఆ తర్వాత షాకిబ్ హరీష్ కి ఇచ్చాడు అన్వర్తి అని. ఇక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ గా లేరు, ముక్సూటుగా మాట్లాడతా అదొక్క పాయింట్ తప్పితే మీరు ఎంటర్టైన్మెంట్ గా లేరు, కోపంగా ఉంటారు ఎప్పుడు చూసినా, ఫిజికల్ గా లేరు అని. షాకిబ్ ఆ ఉన్న ఒక్క మాట ఫిజికల్ గా లేరని తనతోటి గేమ్ ఆడాడు. ఆ బాల్ వేసుకునే దాంట్లో ఫిజికల్ గా లేనన్నావు కదా, తనతోటి గేమ్ ఆడి ఆ గేమ్ లో గెలిచాడు. ఇక్కడే తెలిసిపోయింది మాస్క్ మ్యాన్ ఫిజికల్ గా కూడా బాగున్నాడు. తనకి ఒక లెగ్ బాగాలేకపోయినా కానీ ఫిజికల్ గా కూడా ఎక్సలెంట్ గా గేమ్ ఆడుతున్నాడు మాస్క్ మ్యాన్. మీరు ఫిజికల్ గా లేరు, న్యాచురల్ గా లేరు అంటే అన్ని దాచాం, కామెడీ కూడా దాచాం అంటున్నాడు మాస్క్ మ్యాన్. చూద్దాం ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్తే మాస్క్ తీసేసే ఆడతాడు. ఇప్పుడు అగ్ని పరీక్షలోనే మాస్క్ తీసేసి ఆడిన అతను గన్ పాయింట్స్ ఏదైనా మాట్లాడగలడు. అవతల వ్యక్తి ఎంత తోపైనా గానీ అతనితో మాట్లాడగల సత్తా ఉన్నవాడు మాస్క్ మ్యాన్ హరీష్ అని నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ చేయండి. తర్వాత మనీష్ నాగాకి ఇచ్చాడు. మనీష్ గురించి చెప్పుకోమంటే నాకు 3 episodes దాకా నాకు టైం పట్టింది. నాకు వెయిటింగ్ గేమ్ అంటే ఇష్టం. ఎక్కడైతే నాకు అభిజిత్ గుర్తొచ్చాడు అంటే మెహబూబ్ తో ఒకసారి చెప్తాడు వెయిటింగ్ గేమ్ ఇష్టం, పులి వెయిట్ చేస్తుంది, అలాంటి కాపీ పేస్ట్ ఏమన్నా చేశాడా అని అనిపించింది నాకు. మనీష్ నాగాని తీసుకున్నాడు. నాగా ప్రెడిక్టబుల్ గేమ్ ఆడాడు. తను ఆడిన గేమ్ లో 2 times ఒకసారి తనకు వచ్చిన బ్యాచ్ లో తనకు బ్యాచెస్ వచ్చినాయి. బట్ నిజంగా నాగా వాయిస్ అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేనైతే వినలా ఇంతవరకు. అంటే గట్టిగా ఒకరి మీద ఆర్గ్యూ చేయటం కానీ అలాంటిది లేదు. బట్ ఇక్కడ చూడు మాస్క్ మ్యాన్ కానీ షాకిబ్ కానీ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, తప్ప రైట్. దమ్ము శ్రీజ కానీ వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళ వాయిస్ వినపడుతుంది, దివ్య కానీ ఇలాంటి వాళ్ళది. బట్ నాగప్రసన్న గేమ్స్ ఆడుతున్నాడు, గుడ్, అంతా బాగానే ఉంది. బట్ ఇంతవరకు ఓటింగ్ లో చూసుకున్నా కానీ తను కొంచెం తక్కువలో ఉన్నాడు వీటితో పోల్చుకుంటే. బట్ గేమ్స్ అయితే బాగా ఆడుతున్నాడు. బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ఈ గేమింగ్. మన బిహేవియర్ ఏంటి, మనం ఎలా ఉంటాము ఏంటి మొత్తం చూపించాలా. నాగప్రసన్న బిహేవియర్ బాగుంది, అంతా బాగుంది. బట్ తను మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడితే మటుకి తోపు కంటెస్టెంట్ అవుతాడయ్యా. ఖచ్చితంగా సీజన్ 9 లోకి వర్తి కంటెస్టెంటే. ఆ తర్వాత నాగప్రశాంత్ షాకిబ్ ఇచ్చాడు.
రేస్ లో ఎందుకో వెనకబడ్డాడు అని నాకు అనిపించింది అన్నాడు. నిజంగా షాకిబ్ రేస్ లో వెనకబడ్డాడు. బట్ ఈ ఎపిసోడ్ షాకిబ్ కి చాలా ప్లస్. ఎందుకంటే అందరూ కలిసి షాకిబ్ మీద ఒక్కడి మీద వేస్తే అది ఎప్పుడైనా ప్లస్ అవుతుంది. అన్వర్తియన్ బోర్డు షాకిబ్ 3 వచ్చినాయి ఈ ఎపిసోడ్ వరకు. ఇంకా నెక్స్ట్ ఇంకా వస్తాయి. అంటే ఒకరిని టార్గెట్ చేసినట్టు, అంటే టార్గెట్ ఎవరు చేయాలి, టార్గెట్ చేసినట్టు అని అనిపిస్తే ఆడియన్స్ కి ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లేస్తారు. షాకిబ్ కి ఆడియన్స్ లో మంచి గ్రిప్ ఉంది. షాకిబ్ కి ఓట్లేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కల్కి డీమోన్ పవన్ కి ఇచ్చింది. కల్కి అయితే నేను ఇచ్చి పడేస్తా అవతల ఎవరు ఎంతైనా, బట్ కల్కి ఇచ్చి పడేసే అంత ఒక గేమ్ అయితే బాగా ఆడింది. తిను కూడా నాగప్రశాంత్ లాగే గేమ్స్ ఆడుతుంది, బట్ వాయిస్ రైజ్ చేయలేకపోతున్నారు వీళ్ళందరూ వాయిస్ రైజ్ చేస్తే గేమ్ ప్లస్ వాయిస్ రెండు మిక్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు బిగ్ బాస్ సీజన్ 9 లోకి. చూద్దాం. డీమోన్ పవన్ కి ఇచ్చింది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు నీకు అని. నిజంగా డీమోన్ పవన్ ఇతను కూడా అంతే, గేమ్స్ ఆడతాడు అంత బాగుంది, బట్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో దిగట్లేదు, వాయిస్ రైజ్ చేయట్లేదు. వీళ్ళందరూ వాయిస్ రైజ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో ఉండే కంటెస్టెంట్స్. డీమోన్ పవన్ షాకిప్ ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళ పాయింట్స్ బాగుంటాయి చూడండి. నువ్వు గేమ్స్ అయితే సరిగా ఆడట్లేదు, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు నీకు గేమింగ్ లో. షాకిబ్ కి పాయింట్ నువ్వు మాట్లాడలేకపోతున్నావు, అవతల మనిషిని మాట్లాడలేకుండా చేయాలి అని డీమోన్ పవన్ అంటే. అవతల మనిషి ఒక్కోసారి అప్ అవుతాడు, డౌన్ అవుతాడు, బట్ షాకిబ్ ఎప్పుడు చూసినా అప్ అండ్ డౌన్ మీడియంలో ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు అంతా బానే ఉంది, బట్ తన గేమ్ లో లక్ రావట్లా. బట్ వాయిస్ మాత్రం ఎదుటి వాళ్ళతో గట్టిగా మాట్లాడతాడు. అవతల ఎవరైనా మన ముగ్గురు జడ్జెస్ తో గట్టిగానే మాట్లాడాడు, మాస్క్ మ్యాన్ తోటూ గట్టిగానే మాట్లాడు, ప్రతి ఒక్కరితో గట్టిగానే మాట్లాడుతున్నాడు షాకిబ్ మాత్రం. చూద్దాం. డీమోన్ పవన్ అయితే షాకిబ్ కి కొంచెం డల్ అయ్యామని ఇచ్చేసాడు. ఆ తర్వాత హరీష్ కి అయితే ఒకటి వచ్చింది అన్నది. ఆ తర్వాత నాగప్రసాద్ నాకు ఒకటి, దాలియా ఒకటి, షాకిబ్ కి 3 ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ ఒకటి పెట్టారు. గేమ్ స్టార్ట్ అయింది. ఆ గ్లాసులు పెట్టేది ఒక పిరమిడ్ స్టేప్ లో రావాలి. దివ్య అండ్ ప్రియా ఆడారు. దివ్య అయితే ఎక్సలెంట్ గా ఆడింది, ప్రియా కూడా సూపర్ గా ఆడింది. 2 times ప్రియా గ్లాసెస్ పడిపోయినా తను ఎక్కడా గివ్ అప్ ఇవ్వ ఆడతానే ఉంది. బట్ దివ్య పిరమిడ్ నీట్ గా పెట్టేసింది. అంటే ఒక గ్లాసు ఒక స్టిక్, 2 గ్లాస్ ఒక స్టిక్, అట్లా 7 గ్లాసెస్ స్టిక్స్ అలా దివ్య సూపర్ గా ఆడింది. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ దివ్య బాగుంది. ఈ మీద కూడా వాయిస్ వినపడట్లా, కొంచెం లిటిల్ బిట్ గా అప్పుడప్పుడు వినపడుతుంది. ఇలాంటి వాళ్ళు గేమ్స్ ఆడే వాళ్ళ వాయిస్ వినపడితే అప్పుడు బాగుంటుంది, వాళ్ళు వర్తి అనిపిస్తారు. ఆ తర్వాత దివ్య శ్రేయాని తీసుకుంది. ఇక్కడైతే నవదీప్ అయితే నాకు నచ్చలా. ఎందుకు వీక్ కంటెస్టెంట్ తీసుకుంటా ఉన్నాడు. శ్రేయ వీక్ కంటెస్టెంటా కాదు కదా, తను అందరిలాగే వచ్చింది. తను గేమ్ ఆడతారు కదా ఫస్ట్ వీక్ అంటాను వీళ్ళు. ఇక్కడైతే నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత వాళ్ళకి బిగ్ బాస్ సీజన్ ఫజిల్ గేమ్ ఏమని అభిజిత్ ఇచ్చాడు. ఇది నాకు ఇష్టమైంది, ఫజిల్ మీరు క్రియేట్ చేయాలని. దివ్య ఇక్కడ కూడా సూపర్ గా ఆడింది. అందరికంటే శ్రేయ కంటే ముందే చేసేసింది. శ్రేయ కొంచెం అర్థం చేసుకోలేకపోయింది, దివ్య ఎక్సలెంట్ సూపర్ గా ఆడింది. శ్రీముఖి అయితే ఈ పాయింట్ అన్నాను అసలు. శ్రేయనను ప్రియాని మీ ఇద్దరు వెళ్ళి చెక్క ఆడుకోపోండి, దివ్య చేతిలో ఓడిపోయారు కదా, ఓటమి గెలుపు సాధి ఇట్లా చెక్క ఇట్లా ఈ పాయింట్ అయితే నాకు నచ్చలా. ఓకేనా. షాకిబు హరీష్ని తీసుకున్నాడు. అన్వర్తి అన్నాడు కదా, నేను వర్తి అని ప్రూవ్ చేసుకుంటాను. తీసుకున్నా కానీ షాకిబ్ బాల్ అయిపోయాడు. బాల్ చేసుకునే దాంట్లో మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్సలెంట్ గా వేస్తున్నాడు. 2 times ఆ బౌల్ నింపాడు. షాకిబ్ మాత్రం 1 time 2-3 balls అంతే, 2 balls అంతే షాకిబ్. జడ్జెస్ కూడా షాకిబ్ ఎప్పుడు ఆడతాడు ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ కూడా అలాగే ఉంది. మాటలే కాదు, కొంతమంది ఏమో బిగ్ బాస్ అగ్ని పరీక్షలు మాటలున్నాయి ఆటలు లేవు, షాకిబ్ మాటలున్నాయి ఆటలేదు, అది పడట్లా. పాపమని పిచ్చాడు మాత్రం షాకిబ్. హరీష్ మాత్రం సూపర్ గా ఆడాడు. హరీష్ నాగాని తీసుకున్నాడు. తను గేమ్ ఆడాడు, టఫ్ కాంపిటేటర్ తో ఆడాలని. ఇక్కడ హరీష్ నాకు నచ్చాడు, టఫ్ కాంపిటేటర్ నే తీసుకున్నాడు. గేమ్స్ లో కూడా తూపు అనిపించుకున్నాయి. ఈ రోజు మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్సలెంట్ గా మార్క్స్ ఆడాడు. కలర్ పూసే దాంట్లో నీట్ గా పూసేస్తున్నాడు కలర్. అక్కడ నాగప్రశాంత్ కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు, టైం ఎక్కువైపోతుంది గబగబా పూసేయని. జడ్జెస్ మాట వింటాను, నేను ఎక్కువ పూసాను, నువ్వు కూడా ఎక్కువ పూసేయని. కన్ఫ్యూజింగ్ గేమ్ ఆడాడు, మైండ్ తో ఆడుతున్నాడు, ఎక్సలెంట్. ఆ తర్వాత మళ్ళీ వర్తి పెట్టారు. దాలియా హరీష్. ఇక్కడ దాలి అయితే నాకు నచ్చలేదు, పర్సనల్ అయిపోతున్నాడు అది ఇది. ఇంతవరకు మాస్క్ మ్యాన్ ఎవరి మీద పర్సనల్ అవ్వలేదు. ఓకేనా. పర్సనల్ అటాక్ చేయటం, బ్యాక్ బిచ్చింగ్ ఇంతవరకు మనకైతే కనపడలేదు. బ్యాక్ బిచ్చింగ్ అదే మాస్క్ మ్యాన్ గన్ పాయింట్ అడిగేశాడు. బ్యాక్ బిచ్చింగ్ ఎవరి మీద చేశాను, నేను ఎవరి మీద పర్సనల్ అయ్యానని దాలియా మాట్లాడలేకపోయింది. మనం మాట్లాడలేకపోయినప్పుడు ఆ పాయింట్స్ అయితే రైజ్ చేయకూడదు. ఇక్కడ కొంచెం నాకు దాలియా గారితే తప్పనిపించింది. మాస్క్ మ్యాన్ మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు ఎవరు వచ్చినా గానీ. సోల్జర్ మీరు ఎందుకు వర్తి అనుకుంటే, నేను తప్పు ఒప్పుకుంటా, నా ఓటమి నా గెలుపు నాకు తెలుసు, నేను రైజ్ లో ఉన్నప్పుడు ఎలాగ ఉండాలో లోగా ఉన్నప్పుడు ఎలాగ ఉండాలో నాకు తెలుసు అని ఎక్సలెంట్ పాయింట్స్ మాట్లాడాడు. కల్కికి ఇచ్చాడు. మీ ఆర్గ్యుమెంట్స్ లేవు, మీరు మాట్లాడలేకపోతున్నారు, గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు కానీ మీరు వాయిస్ రైజ్ చేయలేకపోతున్నారు అని. కల్కిది కూడా అంతే, వాయిస్ రైజ్ చేయలేకపోతున్నారు. శ్రేయ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని అంటుంది. తర్వాత కల్కికి ఇచ్చింది, మీరు వాయిస్ రైజ్ చేయట్లేదు, బయట ఒకలా లోపల ఒకలా ఉంటున్నారు, అది ఇదని ఇచ్చేసింది. అదే కల్కి వీళ్ళంతా అట్లా వర్తి అని ఇచ్చారు. కల్కి కొంచెం వాయిస్ రైజ్ చేస్తే బాగుంటుంది అని నాకు కూడా అనిపిస్తుంది.
ఆ తర్వాత హరీష్ కి మీరు మళ్ళీ ఎవరైనా తీసుకుంటారంటే దివ్యాన్ని తీసుకుంటా ఉంది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. మీరు ఎంత మందికి నిజంగా ఈ రోజు మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్సలెంట్ గా అనిపించదు. పాయింట్స్ పెట్టే దాంట్లో కూడా, తర్వాత గేమ్స్ లో కూడా, షాకిబ్ తో మాట్లాడిన విధానం కూడా అంతా మీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ తో ప్రతిరోజు మీకు అప్డేట్స్ వస్తూనే ఉండాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. మీలో ఎంతమందికి ఈ ఎపిసోడ్ ఎవరు నచ్చారో కింద కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే హరీష్ మాస్క్ మ్యాన్ అయితే బాగా నచ్చాడు, దివ్య కూడా నచ్చింది. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.